107వ కీర్తన 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుతాను, దయచేసి వినండి. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ వాక్యంలో రాబడిన విధంగా అయ్యా ప్రభు తండ్రి, దాని ప్రకారం మేము చేయడానికి, మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. అయినా ఈ వాక్యము తండ్రి మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, మీరు నాతో మాట్లాడండి, నాలో నుండి పిల్లలతో మాట్లాడండి. వాక్యం ద్వారా మేము జీవించడానికి, బ్రతకడానికి మీరు కృప దయచేయండి. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి, ఈ ఆరాధనతో తోడుగా ఉన్నారు. వాక్యం తండ్రి దేవ మాట్లాడుతుండగా, ధ్యానిస్తుండగా, ప్రకటిస్తుండగా అయినా నాతో ఉండండి. మీ సేవకులు బలపరచని కృపతో నింపండి, ఆత్మ నడిపింపు దయచేయండి. అయ్యా తండ్రి, నాతో కూడా వచ్చిన పిల్లలందరితో మీరు మాట్లాడి రావాల్సిన వారిని త్వరగా మీరు నడిపించి మీరే మహిమ పొందుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనము చూస్తున్నాం. మనం చదివిన వాక్యంలో 107వ కీర్తన 9వ వచనం చూస్తే, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి చేతులు 10 నిమిషాలు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని వాక్యం చూసినప్పుడు ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. చాలా మంది కూడా ఆశ, కోరిక అనేది చాలా మందికి ఉంటుంది. హల్లెలూయా. ఆశలు లేని మానవుడు, కోరిక లేని మానవుడు ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నది, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కోరిక లేని మానవుడు ఎవరు భూమి మీద లేడు. ఎవరికైనా సరే కుటుంబంలో, సమాజంలో, సంఘంలో ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక ఉంటుంది. హల్లెలూయా. ఆ కోరికలు, ఆ ఆశలు ఎలా ఉంటారంటే, ఈ లోకంలో మనం జీవించడానికి, ఈ లోకంలో మనం బ్రతకడానికి, ఈ లోకంలో మనం ఎలాగ మాట్లాడాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ బ్రతకాలో దేవుడు మనకు ఒక బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. హల్లెలూయా. మరి ఏం మాట్లాడాలో, ఎలాగ ఉండాలో, ఎలాగ బ్రతకాలో దేవుని వాక్యం మనకు చెప్తుంది. హల్లెలూయా. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. మరి ఎలాగ నడవాలో, ఎలాగ బ్రతకాలో, ఎలాగ జీవించాలో ప్రతిదీ కూడా దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ నేర్పించే ఈ బైబిల్ గ్రంథం, ఈ జీవింపజేసే పరిశుద్ధ గ్రంథం బట్టి మనము నడవాలి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, మనకు ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా మన ఆశలు, మన కోరికలు అనేవి ఎలా ఉండాలంటే, మన ఇష్టానుసారంగా మన ఆశ, మన కోరిక అనేది ఉండొద్దు. హల్లెలూయా. ఆశ అనేది చాలా మందికి ఉంటుంది, కోరికలు ఉంటాయి. అయితే ఈ ఆశ, ఈ కోరిక అనేది మనము మన ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, మనము ఆశపడిన, కోరిక కలిగి ఉన్న మన ఇష్టం చొప్పున మనం ఏది చేయకూడదు. దేవుని వాక్యం మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో కొన్ని మాటలు రాయబడ్డాయి. మనము ఆశ పడతాం, మనం ఆశ కలిగి ఉంటాం. అయితే ఈ ఆశ కలిగి ఉన్న ఆశ చాలాసార్లు చాలా మందికి ఎలా ఉంటుందంటే, వారి ఇష్టానుసారంగా ఆశపడతా ఉంటారు. మరి ఏది కావాలో అది అడుగుతూ ఉంటారు, వారికి ఏది కావాలో అది ఆశిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా ఉన్నాయి. ఏమండి, ఏది ఆశపడితే కావాలనే కోరిక మనకు కలుగుతూ ఉంటుంది. ఎందువల్ల ఈ లోకంలో ఉన్నంత కూడా నేత్రాశ, శరీరాశ, జీవపడంబం. హల్లెలూయా. అయితే కళ్ళు ఏదైతే ఆశిస్తుందో అది అడుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కళ్ళు చూస్తుంది, ఇది నాకు కావాలని ఆశ కలుగుతుంది. హల్లెలూయా. అలాగే శరీరం, నాకు శరీరముతో ఇది నేను ఆశిస్తున్నాను, అది నాకు కావాలంటే శరీరం ఆశిస్తుంది కాబట్టి ఆ శరీరం ఆశించడాన్ని బట్టి శరీరాశ కలిగి ఉంటుంది. ఆ శరీరాశను బట్టి చాలా మంది మానవులు శరీరాశ కలిగి శరీరాశతో తప్పు చేసేవారు ఉంటారు, శరీరాశ కలిగి జీవించేవారు బ్రతికేవారు ఉంటారు. హల్లెలూయా. అలాగే
జీవపుడము. జీవపుడము అంటే గర్వాన్ని కలిగి ఉంటాయి, అహమును కలిగి ఉంటాయి. అదే జీవపుడము. మన జీవంలో ఒక గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని బట్టి చాలా మంది నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఈ లోకములో నేత్రాశ, శరీరాశ, జీవపుడము, ఈ మూడు కూడా ఉన్నాయి. ఈ ఆశలు, ఈ కోరికలు చాలాసార్లు నేత్రాశ, శరీరాశ, జీవపుడం అనేది దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆశ కలిగిన, కోరికను కలిగి మనం ఉంటాం, కానీ మన ఇష్టానుసారంగా మనం కలిగి ఉండడానికి వీలు లేదు. దేవుని వాక్యం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథం 11:9 రాయబడి ఏంటంటే, మీ ఇష్టం చొప్పున, మీ కోరిక చొప్పున మీరు చేయండి. అయితే మీ కోరిక చొప్పున, మీ ఇష్టం చొప్పున మీరు చేస్తే మీరు తీర్పులోనికి వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మన కోరిక చొప్పున, మన ఇష్టము చొప్పున మనం ఏది చేసినా కూడా మనము తీర్పు పాలవుతాం, ఉగ్రత పాలవుతాం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా ఎవరి ఇష్టం చొప్పున, ఎవరి కోరిక చొప్పున ఏది ఆశిస్తే దాన్ని పడి వారు ఆశపడి కోరిక కలిగి చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, మీ కోరిక చొప్పున, మీ ఇష్టం చొప్పున చేసి మీరు ఉగ్రత పాలవుతారు. హల్లెలూయా. మీరు తీర్పు పాలవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన కోరికలైనా, మన ఆశలైనా కూడా దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చేతులు పట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన కోరిక, మన ఆశ, మన తలపు, మన ఆలోచన మన ఇష్టానుసారంగా ఉండకూడదు. అయితే దేని మీద మన ఆశ కలిగి ఉండాలా? హల్లెలూయా. మనం దేని మీద ఆశ కలిగి ఉండాలో దేవుని వాక్యంలో మనం చూద్దాం. హల్లెలూయా. మనం కూడా ఆశ కలిగి ఉంటాం, అయితే ఆశలు ఇష్టానుసారంగా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. అయితే మనము ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మన కుటుంబంలో సంతానం కావాలన్నా, మన కుటుంబంలో వివాహం జరగాలన్నా, మన కుటుంబంలో ఇది కావాలి, అది కావాలన్నా, ఏది మనం ఆశపడుతున్నామో, ఏది కావాలని దేవుని సన్నిధిలో అడుగుతున్నామో అది దురుద్దేశంతో అడగకుండా, హల్లెలూయా, దురుద్దేశంతో అడగకుండా దేవుడు అన్నాడు, మీరు అడిగినది నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. అడుగుని మీకు ఇవ్వబడును, వెదకుని మీకు దొరకను, అడిగిన ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు. హల్లెలూయా. దేవుడే చెప్పాడు, పొందుకుంటాడని దేవుడే చెప్పారు. హల్లెలూయా. అయితే మనం అడిగినది మనం ఎలా అడగాలంటే దురుద్దేశంతో అడగకూడదు. హల్లెలూయా. మనకి 10 రూపాయలు అవసరం, మనం 100 రూపాయలు అడిగితే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. 10 రూపాయల్లో ఆ 10 రూపాయల అవసరతే మనం కలిగి ఉన్నాం. 100 రూపాయలు మనం కలిగి ఉంటే మనము మన అవసరత కంటే మించినది మనం కోరుకుంటే అది మనకు మంచిది కాదు. హల్లెలూయా. మనకి ఏది కావాలో అదే మనం అడగాలి. హల్లెలూయా. మనకి ఏది అవసరమో అది దేవుని సన్నిధిలో మనం అడగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆశపడింది మీరు కరెక్టే, మీరు ఆశపడుతున్నారు సరే, అయితే మీరు ఆశపడినది, మీరు కోరుకున్నది, మీ అవసరతలు, మీ కోరికలు అవన్నీ కూడా తీర్చబడాలంటే, అవన్నీ కూడా మీ కుటుంబంలో జరగాలంటే, మీ కుటుంబంలో ప్రతి అవసరం తీర్చబడాలంటే, మీ ఆశల కోరికలన్నీ కూడా తీర్చబడాలంటే, మీరు దీవించబడాలంటే, మీరు ఏది చేసినా మీరు బాగుండాలంటే, సఫలపరచబడాలంటే, ఏ కార్యమైనా జరగాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు చేయవలసిన పనితో, మనం చేయవలసిన పనితో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఎన్ని కూడా కావాలంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. మన ఆశలన్నీ కూడా తీర్చబడాలంటే, మన కోరికలన్నీ తీర్చబడాలంటే, మనం దేని మీద ఆశ కలిగి ఉంటే, మనం ఎవరి మీద ఆశ కలిగి ఉంటే, మనం వేటి మీద ఆశ కలిగి ఉంటే మన ఆశలు, మన కోరికలు తీర్చబడతాయో దేవుడి వాక్యంలో చూద్దాం. హల్లెలూయా. మన ఆశలు, మన కోరికలు, మన కార్యాలన్నీ కూడా జరగాలంటే మనం దేని మీద ఆశ పెట్టుకుంటే, మనం దేని మీద ఆధారపడితే మనం కలుగుతుందో దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 130వ కీర్తన, కీర్తన గ్రంథము 130వ కీర్తన, 130వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. హల్లెలూయా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని వాక్యం చూసినప్పుడు మనం వేటి మీద ఆశ
ఆశపడాలి. వేటి మీద మన కోరిక కలిగి ఉండాలా? మనం అలాగే కలిగి ఉంటే మన ఆశలు మన కోరికలు కూడా తీర్చబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మా అయ్యా, మన కుటుంబంలో ఈ కార్యం నాకు జరగాలని కోరుకుంటాను. కాబట్టి నాకు ఇది జరగాలి, నేను ఇది ఆశపడుతున్నా, నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, నా కుటుంబంలో ఇది జరగాలి, నా అప్పులు పోవాలి, నా సమస్యలు పోవాలి, నాకు సమాధానం కలగాలి, నాకు మంచి జరగాలి, నాకు ఇది జరగాలి, అది జరగాలి అని మనం కోరుకుంటాం, మనం ఆశపడతాం. అవన్నీ కూడా జరగాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. మనము దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనము ఆశించినది మనకు దొరుకుతుంది. హల్లెలూయా. మనం దేవుని మీద ఆశ కలిగి లేకపోతే, దేవుని మీద మనం ఆశపడకపోతే, దేవుని మీద మనము కోరిక కలిగి ఉండకపోతే మన ఆశలు మన కోరికలు తీర్చబడవు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది కోరికలు కలిగి ఉంటారు, చాలా మంది ఆశలు కలిగి ఉంటారు, చాలా మంది నాకు ఇది జరగాలి, అది జరగాలి కుటుంబంలో అనుకుంటారు. కానీ ఎందుకు జరగట్లేదు అని అంటే దేవుని మీద ఆశ చాలా మందికి లేదు, కొదువైపోయింది. హల్లెలూయా. దేవుని మీద ఆశ లేకుండా, దేవుని మీద కోరిక లేకుండా మా కుటుంబంలో ఇది జరగాలి, అది జరగాలి, నా సంఘంలో ఇది జరగాలి, నాకు ఈ సమాజంలో నేను ఎలా ఉండాలి, నేను హెచ్చించబడాలి, నేను ఆశీర్వదించబడాలంటే అది జరగని పని. మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 137వ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. హల్లెలూయా. యెహోవా మీద ఆశ పెట్టుకొను అంటే దేవుని మీద. యెహోవాగా ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన ఆది యందు భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఆ దేవుడు భూమి ఆకాశం సృజించాడని ఆదికాండం 1:1 ఉంది. ఆ ఉన్నవాడు అనువాడు ఆది యందు ఉన్నవాడైన యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నా మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని మీద మన కోరిక కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాము 42వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో చూద్దామండి. 42వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణపడుచున్నది, జీవగల దేవుని కొరకు తృష్ణపడుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చానో, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడుతానో. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూసినప్పుడు కోరాహు కుమారుడు రచించిన కీర్తన ఈ 42వ కీర్తన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 42వ కీర్తనలో కోరాహు కుమారుడు చేసిన పని ఏంటంటే నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాను. హల్లెలూయా. ఈనాడు చాలా మంది ఎలా అయిపోయారంటే ఆదివారం అంటేనే చాలా మంది ఆలస్యం చేస్తారు. హల్లెలూయా. మీరు మర్చిపోలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వచ్చే సమయానికి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అయితే చాలా మంది సమయానికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోరాహు కుమారులు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళ ద్వారా రచించిన ఈ కీర్తన నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వారంట దేవుని సన్నిధికి నేను ఎప్పుడు పోతాను, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు కనబడతాను, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను అని వారు ఆశ కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ఆశ లేదు, ఆ కోరిక లేదు. హల్లెలూయా. కుటుంబంలో ఇది జరిగితేనే నేను మందిరానికి వస్తా, కుటుంబంలో ఇది జరిగితేనే నేను ప్రార్థనకు వస్తా, కుటుంబంలో ఇది జరిగితేనే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఇస్తాను, నేను ఆశీర్వదిస్తాను. అయితే మీరు నా మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు పోవాలో యేసయ్య నాతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో నాతో మాట్లాడాలి, నేను దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. నేను దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. నేను దేవుని నామాన్ని ఘనపరచాలి అనే ఆశతో మన ఉదయకాలమే ఆదివారం లేచి సిద్ధపడి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అలాగా కోరాహు కుమారుడు వచ్చారు. కోరాహు కుమారుడు ఎలాగంటే ఎంతో దూరంలో ఉన్న యెరూషలేముకి వారు నడుచుకుంటూ వెళ్ళేవారంట. ఆ నడుచుకుంటూ వెళ్ళి పొద్దునే లేచి ఆ మందిరం
వారు ఆశతో దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా. అడవిలో చూస్తామండి, దుప్పి ఉంటుంది. దుప్పి తెలుసు కదా మీకు? తెలుసా? ఎంతమంది తెలుసు దుప్పి? అమ్మా వెంటనే దుప్పి తెలుసా మీకు? అంటే జింక తెలుసా? జింక దుప్పిలానే ఉంటుంది. హల్లెలూయా. దాని కొమ్ములు చాలా భయంకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఎంతో గట్టిగా ఉంటాయి దాని కొమ్ములు. ఆ దుప్పట ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు వాగు దొరుకుతుందో ఆ వాటర్ తాగి తృప్తి పొందుకుందామని అది చూస్తా ఉన్నదంట నీటి వాగులు ఎక్కడ దొరుకుతాయి. హల్లెలూయా. అలాగంట అది ఎలాగైతే ఆశపడుతుందో, అది ఎలాగైతే ఎదురు చూస్తుందో నీటి వాగులు ఎక్కడైతే ఉన్నాయో దొరుకుతుందని, అలాగే మనం కూడా దేవుడి కొరకు ఆశపడాలంట. హల్లెలూయా. చెప్పబడదాం ఒకసారి. హల్లెలూయా. మనం కూడా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడి మీద ఎప్పుడు నేను వస్తా, ఎప్పుడు దేవుడి మందిరానికి నేను రావాలి, ఎప్పుడు దేవుడి ప్రార్థన ప్రారంభించబడుతుంది, ఎప్పుడు ఆరాధన ప్రారంభించబడుతుంది, ఎప్పుడు పాస్టర్ గారు వస్తారు, ఎప్పుడు దేవుడి వాక్యం చెప్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు పాటలు పాడతారు, ఎప్పుడు ఆరాధన చేస్తారు, ఎప్పుడు వాక్యం చెప్తారు, మనం ఆశతో దేవుడి మందిరానికి రావాలి. హల్లెలూయా. అమ్మ వెంకటమ్మ గారు అలాగే కదండి, ఆశతో మన దేవుడి మందిరానికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం ఆశపడి దేవుడి సన్నిధికి వస్తే మన ఆశలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 131 కీర్తనలో చూస్తే 131 కీర్తన చూద్దామండి. 131 కీర్తన 3వ వచనంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదేని ఆశ పెట్టుకోవడము. హల్లెలూయా. మన ఆశ అనేది నిత్యము దేవుడి మీదే పెట్టుకోవాలంట. హల్లెలూయా. మన ఆశలు ఉన్నాయి, మన కుటుంబంలో మన ఆశలు, మన కోరికలు కలిగి ఉన్నాం. చాలా సంవత్సరాల నుండి, చాలా నెలల నుండి, చాలా రోజుల నుంచి ఇది కావాలి, ఇది ఆశపడుతున్నాను, నా అబ్బు తినట్లేదు, నా కొడుకు వివాహం జరగట్లేదు, నా కూతురు మారట్లేదు, నాకు సంతానం కలగట్లేదు, సమాధానం కలగట్లేదు, కుటుంబంలో నాకు ఇది కావాలి, కుటుంబంలో నాకు ఇది కావాలి, ఇది నేను ఆశపడుతున్నాను, నాకు ఇంకా జరగట్లేదు అని అంటే దేవుడు ఏమంటాడంటే మీరు నిత్యము నా మీదే ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, నిత్యం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? మనం యెహోవా మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడి వాక్యంలో చూస్తాం. ఇందాక చదివిన వాక్యంలో 131 కీర్తన 7వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోవడము యెహోవా యొక్క కృప దొరుకును. హల్లెలూయా. మనం దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, మనం దేవుడి మీద ఆశ కలిగి ఉంటే, మన దేవుడి మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు నేను చూస్తాను, ఎప్పుడు నేను ఆరాధిస్తాను, ఎప్పుడు దేవుడి వాక్యాన్ని వింటాను, దేవుడి కొరకు మనం ఆశ కలిగి ఉంటే, మనం ఆశ పెడితే, దేవుడి స్థలంలో మనం ఆ కోరిక మనం కలిగి ఉంటే దేవుడి యొక్క కృప దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడి యొక్క కృప దొరుకుతుంది. ఆ కృప ఏం చేస్తుందంటే మీకు ఏది కావాలో, మీరు ఏది ఆశపడుతున్నారో, ఏ అప్పుల సమస్యలో ఉన్నారో, ఏ కురుకుదలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో వాటి నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. చెప్పబోతాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు విడిపించి దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుడు సంఘములో సాక్షులుగా, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో సాక్షులుగా దేవుడు మనం నిలబడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు బిడ్డలారా, మన ఆశ, మన కోరికలన్నీ తీరాలంటే మనం దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. మన ప్రసంగ అంశం ఏంటండి? వేటి మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలు, మన కోరికలు తీర్చబడతాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుడి మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలు, మన కోరికలు తీర్చబడతాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. మరొక వచనాన్ని మనం చూద్దాం. 146వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే 146వ కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు చూద్దామండి ఒకసారి. 146 కీర్తన 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పట్టి హుషారుగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వాక్యంలో చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. హల్లెలూయా. మనం దేవుడి మీద మనం ఆశ పెట్టుకుంటే, మనం దేవుడి మీద ఆశ కలిగి ఉంటే, మనం దేవుడి మీద
పెట్టుకుంటే మన ఆశలు మన కోరికలు తీర్చబడతాయంటే మొట్టమొదటిగా యెహోవా మీద మనము ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుని మీద మనం కోరిక కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద మనం తృష్ణ కలిగి ఉన్నప్పుడు, దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, ఆదివారం తొందరగా నేను దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని నామాన్ని కనపరచాలని ఆశతో, కోరికతో దేవుడు నాతో ఏం మాట్లాడబడుతున్నాడు అని మనం ముందుగా వచ్చి మనం దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థనలో ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? వీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యతలు 9 ధన్యతలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో అనేకమైన ధన్యతలు ఉన్నాయి. ఇదొక ధన్యత ఏంటంటే యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. అమ్మా వెంకటమ్మ గారు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? అమ్మా దేశమ్మ గారు ఎవరి మీద ఆశ పెట్టుకోవాలండి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. మన దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, మన దేవుని మీద కోరిక కలిగి ఉన్నప్పుడు, మన దేవుని మీద ఆ తృష్ణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన కుటుంబంలో ఏ ఆశలు కలిగి ఉన్నారు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఏ ఆశ కలిగి ఉందో, నా బిడ్డ ఏ ఆశ కలిగి ఉందో, నా కుమార్తె ఏ ఆశ కలిగి ఉందో, ఆ ఆశ కలిగిన ప్రాణంలో దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం, వేటి మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలు మన కోరికలు తీర్చబడతాయి అని మొట్టమొదటిగా మనం చూస్తే దేవుడి మీద ఆశ పెట్టుకుంటే మన ఆశ మన కోరిక దేవుడు తీరుస్తాడు. రెండవదిగా మనం చూద్దాం 119వ కీర్తన 81వ వచనాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 81వ వచనం. అక్కడ మనం చూసినప్పుడు, నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. అవసరుడి చేతులు బయట స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మనము వేటి మీద ఆశ పెట్టుకుంటే మన ఆశలు మన కోరికలు తీర్చబడతాయంటే మొట్టమొదటిగా మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మీద మనకు కోరిక కలిగి ఉంటే మన ఆశలు మన కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే, రెండోదిగా మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. రెండోదిగా దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. దేవుని వాక్యము మనం బ్రతికించే వాక్యం. దేవుని వాక్యం మన బాధలో నెమ్మదించే వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడ్డారు, అనేక మంది స్వస్థత పొందుకున్నారు, అనేక మంది రోగులు బాగుపడ్డారు. హల్లెలూయా. ఆయన వాక్కును పంపి అనేక మందిని బాగు చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే వాక్యం అంత శక్తి కలిగిన వాక్యం. హల్లెలూయా. వాక్యం అంట రెండంచుల వాడి కలిగిన ఖడ్గం అంట. హల్లెలూయా. రెండంచుల వాడి కలిగిన ఖడ్గం. ఒక కత్తికి ఒకవైపు పదును ఉంటుందా, రెండు వైపు పదును ఉంటాయండి? ఒకవైపు పదును ఉంటుంది, అవును కదా? కానీ దేవుడి వాక్యానికి రెండు వైపుల పదును ఉంది. హల్లెలూయా. రెండు వైపుల పదును ఉంది. ఆ పదును కలిగిన వాక్యము మీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను సరి చేస్తుంది, మిమ్మల్ని సరి చేస్తుంది. దేవుడి వాక్యము నాకు కాదు, మీకు మాత్రమే కాదు, అందరికీ దేవుడి వాక్యం. హల్లెలూయా. అందరికీ దేవుడి వాక్యం. మనం దేవుడి మీద మొట్టమొదటిగా ఆశ పెట్టుకుంటే మన ఆశల కోరికలు తీర్చబడతాయి. రెండవదిగా దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇందాక మనం చూసిన వాక్యంలో 42వ కీర్తన 1-2 వచనాలు చూస్తే, కోరాహు కుమారులు అంట దూరంలో ఉన్న మందిరానికి వారు ఏం చేశారంటే ఆశతో వెళ్ళారు, కోరికతో వెళ్ళారు. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాలి, ఈ రోజు దేవుడు నన్ను దర్శించాలి, ఈ రోజు దేవుడు నన్ను బలపరచాలి, ఈ రోజు నాకున్న కష్టం పోవాలి, ఈ రోజు నాకున్న బాధ పోవాలి, ఈ రోజు నాకున్న కన్నీరు పోవాలి, ఈ రోజు నాకున్న కృంగుదల పోవాలి, ఈ రోజు నాకున్న అసమాధానం పోవాలి, ఈ రోజు నాకున్న అప్పులు పోవాలి అని ఆశతో మనం ఏం చేయాలంటే దేవుడి మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుడి మందిరానికి మనం పెద్దగానే రావాలి. హల్లెలూయా. దేవుడి వాక్యంలో చూస్తే 119వ కీర్తన 147వ వచనంలో చూస్తే 119వ కీర్తన 147వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది.
చూద్దామండి 119వ కీర్తన 147వ వచనంలో, తెల్లవారక మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు తెల్లవారక మునిపే, హల్లెలూయా. చాలా మంది తెల్లవారక మునిపే ప్రార్థన చేసేవారు ఉంటారు. 3 గంటలు చేసేవారు ఉంటారు, 4 గంటలు చేసేవారు ఉంటారు. అంటే ఉదయకాలం ప్రార్థన చేసి దేవునితో గడిపే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఉదయకాలం లేకుండా ప్రార్థన చేయకుండా ఉంటారు. అయితే దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, తెల్లవారపు మునిపి మొరపెట్టింది. హల్లెలూయా. తెల్లవారపు మునిపి మనం చేయాలంట. ఈరోజు ఆదివారం, ఈరోజు పరిశుద్ధ ఆదివారం, నేను తెల్లవారపు ముందు లేచి నాకున్న పనులన్నీ సమకూర్చుకొని, నాకున్న పనులన్నీ అన్ని కూడా చేసుకొని, నేను పెద్దలనే ఏం చేయాలి, నేను రావాలనే ఆశతో మనము దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తుంది, తెల్లవారపు మునిపే నేను మొరపెట్టాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. దేవుని మాటల మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఈరోజు దేవుడు నన్ను బలపరచాలి, ఈరోజు నన్ను దేవుడు పరిశుద్ధపరచాలి అని దేవుడు వాక్యం మనం బలపరుస్తుంది. హల్లెలూయా. ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంది, నేను అక్కడ వాక్యం వింటున్నా. బాగా జ్వరంతో బాధపడుతున్నా, భయంకరమైన జ్వరము, ఎంతో బాధ, ఎంతో కృంగిపోతా ఉన్నా, చాలా భయంకరంగా చెమటలు పట్టి చాలా భయంకరంగా నేను ఉన్నా. అలాంటి సమయంలో అంత భయంకరమైన జ్వరంతో నేను బాధపడుతూ ఉన్నాను. అయితే అలా బాధపడుతున్న టైంలో దేవుని వాక్యము నన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. అక్కడ నుంచి దైవజనులు వాక్యం చెప్తున్నారు, ఆరాధన చేస్తా ఉన్నారు. చేస్తున్నప్పుడు నాలో ఉన్న జ్వరం యేసు నామములో పోయింది. హల్లెలూయా. అంటే ఎందువల్ల పోయిందంటే దేవుని వాక్కు నన్ను బాగుపరిచింది. హల్లెలూయా. దేవుని వాక్యం నన్ను స్వస్థపరిచింది, దేవుని వాక్యము నన్ను బలపరిచింది. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని బలపరిచే వాక్యం, దేవుని వాక్యము మనల్ని స్వస్థపరిచే వాక్యం, దేవుని వాక్యం మనల్ని బలహీనత కలిగి ఉన్నా కానీ దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది. ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది. కాబట్టి తెల్లవారక మునిపి నేను మొరపెట్టినని కీర్తనకారుడు అంటాడు. అలాగే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. మనం కూడా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి, ఈరోజు ఆదివారం దేవుడు నాతో మాట్లాడాలి అని నీ తెల్లవారక మునిపి మనం ఏం చేయాలండి, సిద్ధపడి దేవుని మందిరానికి మనము రావాలి. హల్లెలూయా. కొన్ని పనులు ఉంటాయి, ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద వయసు లేవాలంటే కష్టం. అయినా కూడా ప్రభు సహాయాన్ని పొందుకొని, ప్రభువా నన్ను బలపరచు, ఈరోజు నాతో మాట్లాడు అని మనం ముందే వస్తే దేవుడు మనం స్వస్థపరుస్తాడు. దేవుడు మనకున్న కోరికలు, మన ఆశలు అన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. రెండోది మనం చూస్తే, మనము దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలు, మన కోరికలు తీర్చబడతాయి. హల్లెలూయా. మన ఆశలు, మన కోరికలు తీర్చబడాలంటే మొట్టమొదటిగా యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని, దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు మనకున్న ఆశలన్నీ, మనకున్న అనారోగ్యాలన్నీ, మనకున్న సమస్యలన్నీ, మనకున్న బలహీనతలన్నీ, మనకున్న అప్పులన్నీ, మనకున్న ఆర్థిక సంబంధాల ఇబ్బందులన్నీ కూడా మన కొడుకైనా, మన కూతురైనా, మన కుమార్తెలు ఎవరైనా కానీ దేవుడే మారుస్తాడు. హల్లెలూయా. మనం దేవుడి మీద ఆధారపడుతున్నాం. దేవుడే అన్నాడండి, ఆయన వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతామండి. నమ్మకమైన దేవుడవైరా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైరా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా యేసయ్యా. ఓ ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పక్కకి ఉషారుగా చెప్తామని హల్లెలూయా. దేవుని వాక్యంలో రాబడిన విధంగా మనం చూస్తే, మనము వేటి మీద ఆశ పెట్టుకుంటే మన ఆశలు మన కోరికలు తీర్చబడతాయంటే, మొట్టమొదటిగా మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, యేసయ్య మీద మనం ఆశ పెట్టుకోవాలి. అలాగే యేసయ్య మీద, ఆ యెహోవా మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలు మన కోరికలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఆశలతో, చాలా మంది నిత్యము అయ్యో ప్రార్థన చేస్తున్నా, అయ్యో దేవుడి సన్నిధిలోకి వస్తున్నా, అయ్యో ఎన్నోసార్లు ప్రార్థన చేసి పాస్టర్ గారిని ప్రార్థన చేయమని కోరుతున్నా, మరి నా ఆశలు తీరట్లేదండి, నా అప్పులు తీరట్లేదండి, నాకున్న బాధ తీరట్లేదండి, నాకున్న సమస్య తీరట్లేదండి, నాకున్న అసమాధానం నుండి నేను విడుదల పొందట్లేదండి, ఏంటి 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 అనేది చాలాసార్లు మనం బాధపడతా ఉంటాం, చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు మనం వేదన పడతా ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు నా మీద ఆశ పెట్టుకోండి. ఏమంటే 131 కీర్తన 3వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంది, మీరు నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఒకరోజు కాదు మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాల్సింది, రోజు మనం దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అయ్యా యేసయ్యా నాకు ఇది కావాల్సింది, యేసయ్యా నేను ఇది ఆశపడుతున్నాను తండ్రి, ఇది నేను కావాలని కోరుకుంటున్నాను ప్రభా, నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి ప్రభా అని మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన ఆశ మన కోరికలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిన వాక్యం అంటే, మనం పాపం చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండేటట్లు దేవుని వాక్యం మనం మారుస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం 119వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే. అలాగే మనం చూసినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఏమండి, ఈరోజు సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలాగ తయారవుతుందంటే, మనం ఇది మాట్లాడకూడదు, ఇది అబద్ధం, ఇది మాట్లాడకూడదు, ఇది మోసం, ఇది మాట్లాడకూడదు, ఇది చెడు నేను వినకూడదు, చెడు నేను మాట్లాడకూడదు, చెడు నేను చూడకూడదు. అయినా కానీ సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏం చేస్తుందంటే, మనం ఏది చేయకుండా అనుకుంటాం అదే చేసినట్టు చేస్తాం. హల్లెలూయా. చాలాసార్లు మీకు తెలిసే ఉంటుంది, మీకు కూడా అనుభవం ఉంది, ఏమంటే నాకు కూడా అనుభవం ఉంది. ఏంటంటే మీరు ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేసేటట్టు ఈ పాపం అనేది నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, మిమ్మల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే అలాగ ప్రేరేపించకుండా, అలాగ మనం ఇబ్బంది పెట్టకుండా, అలాగ మనము మోసం చేయకుండా, మన ఇబ్బందుల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనము పాపం చేయకున్నట్లు దేవుని వాక్యం మనం కాపాడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, అయ్యో ఇది పాపం నేను చేయకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనం గర్దిస్తుంది. కాబట్టి దేవుని మీద మనం ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా యెహోవా మీద మనం ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాలి. ఎప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చినా, ఎప్పుడు మనము ఆరాధనకు వచ్చినా కూడా మన ఆశ, మన కోరిక ఎలా ఉండాలంటే, వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాలి. హల్లెలూయా. అమ్మా చెప్పండి, వాక్యంలో దేవుడు నాతో మాట్లాడాలి. ఈరోజు దేవుడు ఖచ్చితంగా నాతో దేవుడు మాట్లాడాలి అని మన ఆశతో వస్తే దేవుడి వాక్యం మనతో మాట్లాడాలి. దేవుడి వాక్యం మనం బలపరుస్తుంది, దేవుడి వాక్యం మనం హెచ్చరిస్తుంది, దేవుడి వాక్యం మనం నడవలసిన మార్గాన్ని తెలియజేస్తుంది, దేవుడి వాక్యం మన కృంగుదల నుంచి విడుదలైస్తుంది. హల్లెలూయా. అలాగే మనము దేవుడి మీద, దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుంటే దేవుడు మన ఆశలు, మన కోరికలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అలాగే మనం చూస్తున్నప్పుడు మూడవదిగా మనం చూద్దాం, మనం దేని మీద ఆశ పెట్టుకోవాలి, ఇంకా మనకున్న కోరికలు, ఆశలు తీర్చబడతాయో దేవుని వాక్యంలో చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక
15వ అధ్యాయము, రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 21వ వచనంలో ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహితురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం వెలుగని చోట్లను సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. హల్లెలూయా. అలాగున నేను ప్రకటించితిని. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పెట్టి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. మనం వేటి మీద ఆశ పెట్టుకుంటే, మనం వేటి మీద కోరిక కలిగి ఉంటే, మనం వేటి మీద తృష్ణ కలిగి ఉంటే మన ఆశలు మన కోరికలు తీర్చబడతాయి అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యం మీద మనము ఆశ కలిగి ఉండాలి. మూడవదిగా సువార్త విషయమై మనం ఆశ కలిగి ఉండాలి. సువార్త విషయమై మనం ఆశ కలిగి ఉన్నప్పుడు, దేవుడు మనకున్న ఆశలు, దేవుడు మనకున్న కోరికలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. సువార్త విషయమై చాలా చోట్ల సువార్త లేదు. సువార్త తెలిసిన వారు కూడా చాలా మంది సువార్త నమ్మట్లేదు. హల్లెలూయా. సువార్త అంటే ఏంటో దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దామండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఇదే సువార్త. హల్లెలూయా. సువార్త ఏంటండి? సువార్త ఏంటి అంటే లేఖనముల ప్రకారం దేవుడు మన పాపం నిమిత్తము మరణించాడు, రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. మరలా యేసయ్య 2వ రాకడలో రాబోతున్నాడు. హల్లెలూయా. 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు. అదే సువార్త. హల్లెలూయా. ఆ సువార్త అనేది మనము ప్రకటించాలి. ఈ తగ్గిలపాడు గ్రామంలో ఎంతమంది అయితే సువార్త తెలియని వారు ఉన్నారు? ఒకవేళ సువార్త తెలిసిన వారు ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, నేను సువార్త ప్రకటించాలని నేను మిక్కిలి ఆశ కలిగి వాడిని ఉండి ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నాడు. నేను ఎవరికొకరికి చెప్పాలి. ఎవరిని? ఈనాడు చాలా మంది ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అసమాధానాలు ఉన్నాయి అండి. ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతో మంది కుటుంబంలో నెమ్మది లేక చనిపోతున్నారు. ఎందువల్లంటే వారి కుటుంబంలో యేసయ్యను గురించిన వారికి సమాచారం తెలియదు. హల్లెలూయా. యేసయ్య గురించిన ఆలోచన తెలియదు. యేసయ్య ఇచ్చే సమాధానం కుటుంబంలో లేదు. హల్లెలూయా. ఆ సమాధానం అనేది వారి కుటుంబంలో ఉంటే ఆత్మహత్యలు జరగవు. ఎవరి ఏ కుటుంబంలో అయినా వారికి నెమ్మది కలిగి ఉంటారు. ఎప్పుడంటే వారికి సువార్త తెలిసినప్పుడు, యేసయ్య గురించి తెలిసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆశ కలిగి ఉండాలి. దేని మీద ఆశ కలిగి ఉండాలా? సువార్త చెప్పాలనే ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈనాడు మరి చాలా మంది సువార్త చెప్తుంటే చంపేస్తున్నారు కదా. మరి నేను ఎలాగ సువార్త చెప్పాలి? సువార్త చెప్తే నన్ను చంపేస్తారు కదా. సువార్త చెప్తే నన్ను ఇబ్బంది పెడతారు కదా. సువార్త చెప్తే నన్ను ఎంతో భయంకరంగా కొడతారు కదా, నన్ను ఇబ్బంది పెడతారు కదా అని అంటారు. సువార్త విషయమే మనము ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. సువార్త విషయం మనం ఆశ కలిగి ఉంటే, మనం తృష్ణ కలిగి ఉంటే, సువార్త విషయము మనము ఎంతో జాగ్రత్త కలిగి మనం ప్రకటించినట్లయితే వారు దేవుని వాక్యం వింటారు, వారు దీవించబడతారు. హల్లెలూయా. ఒకసారి చేతులు పెట్టి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. మనం సువార్త విషయమే ఆశ కలిగి ఉండాలి. ఆశతో మనం సువార్తను వారికి ప్రకటించాలి. హల్లెలూయా. అలా ప్రకటించినప్పుడు, అలా సువార్త చెప్పినప్పుడు వారు రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చాలా మంది సువార్త చెప్పాలని ఆశ కలిగినప్పుడు వెళ్ళలేని
ఇబ్బందులు గుండా మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి ఎలా వెళ్ళాలంటే వారితో ప్రేమ కలిగి వారితో కలిసిపోయి మనం దేవుని మాటలు మనము చెప్పాలి. హల్లెలూయా. వారితో కలిసిపోవాలి. వారితో కలిగి మనము ఏం చేయాలంటే మనం కూడా వారితో కలిసి ఏం చేయాలా? దేవుని మాటలు మనము పంచుకోవాలి. హల్లెలూయా. అలాగే మన ఆశతో వారికి సువార్త చెప్తే వారు రక్షణలోకి వస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఒకసారి చూద్దామండి. దేవుని వాక్యంలో కీర్తన గ్రంథము 39వ కీర్తన చూద్దామండి. 39వ కీర్తనలో చూస్తే దేవుని వాక్యంలో 40వ కీర్తన 9వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు భక్తుడు ఇక్కడ ఆయన చేస్తున్న ప్రార్థన, ఆయన చేస్తున్న ప్రకటన గురించి మనం ఇక్కడ చూస్తాం. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటే. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నేను నా పెదవులు మూసుకొనక, నా పెదవులు అనేది మూసుకొనక నేను సువార్త చెప్తున్నా, సమాజంలో నేను సువార్త చెప్తున్నా, యేసయ్య గురించి నేను ప్రకటిస్తున్నా. అమ్మా మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా, హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ వ్యాపారం వెళ్తున్నారా, కూలి పనికి వెళ్తున్నారా, వెంకటమ్మ వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం వీధులు కూడా వెళ్తున్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారితో మనం మాట్లాడాలి. మనకు తెలియదు కదా, వారితో నేను ఎందుకు మాట్లాడాలని మనం ఎప్పుడు అనుకోదు. వారి దగ్గరికి వెళ్ళాలి. పరిచయం లేకపోయినా ఏం చేయాలి? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి బాగున్నారా అని వారితో ఏం చేయాలి? మనం మాట్లాడాలి. అలా మాట్లాడి ఏం చేయాలంటే చిన్నగా వారికి ఏం చేయాలా? యేసయ్య గురించి చెప్పాలి. హల్లెలూయా. యేసయ్య గురించి చెప్పి వారితో మాట్లాడాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆ పని చేస్తే మన సంఘంలో అనేక ఆత్మలు నడిపించబడతారు. సువార్త చెప్పడం పాస్టర్ పనే కాదు, విశ్వాసం కూడా బాధ్యత వహించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు వీలున్న సమయంలో, మీరు వెళుతున్న సమయంలో, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఏం చేయాలంటే నీతి సువార్త, హల్లెలూయా, యేసయ్య గురించిన వార్తను మన పెదవులంతా మూసుకొనక మనం చేయాలి, వారికి చెప్పాలి. ఆశ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 3 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేని మీద ఆశపడితే, వేటి మీద ఆశ కలిగి ఉంటే మన ఆశలు, మన కోరికలు తీర్చబడతాయంటే మొట్టమొదటిగా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యం మీద మనము ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే సువార్త విషయమై మనము ఆశ కలిగి ఉండాలి. సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈనాటి సువార్త చెప్తే చంపుతారు, కొడతారు, నిజమే. అయితే మనము ఎలా వెళ్ళాలంటే వారి వల్ల మనం మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు తక్కిలపాడంలో ఈ పద్ధతి కలిగి ఉన్నారు, ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. తరగతిలో ఈ పద్ధతి కలిగి ఉంటారు, ఆ పద్ధతిలో మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ భాష రావాలండి. ఏమండి? తెలుగు నేర్చుకొని వెళ్ళి అక్కడ జీవిస్తే అమెరికాలో జీవించగలుగుతారా? ఇప్పుడు హిందీ దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు. అక్కడ మనం హిందీ రాకుండా తెలుగులోకి వెళ్ళి మనం జీవించగలుగుతాం? అక్కడ ఏదైనా కొనగలుగుతామా? ఇది కావాలి నాకు అంటే వాళ్ళు ఇస్తారా? హిందీలోనే మాట్లాడాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. హల్లెలూయా. అలాగే మనం తెలుగులో ప్రతిదానికి తెలుగు మాట్లాడితే మనం ఏది వల్ల అక్కడ బ్రతకలేకపోతాం. హల్లెలూయా. మనం అక్కడ ఏం చేయాలంటే ఎక్కడ మనం వెళ్ళినా అక్కడ పద్ధతి ప్రకారం మనము జీవించాలి. హల్లెలూయా. మనం సువార్త చెప్పాలన్నా కూడా, మనం సువార్త ప్రకటించాలన్నా కూడా వారి వల్లే మనం మారాలి. అంటే వారి వల్ల పూజలు చేయమట్లేదు, హల్లెలూయా, వారి వల్ల విగ్రహాలు చేయమట్లేదు. ఏం చేయాలంటే వారిలాగా మనం చేయాలి. వారి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి, యేసయ్యా నాతో మాట్లాడావు, వీరితో నేను మాట్లాడాలి అని మనం ప్రార్థనతో వెళ్ళి వారికి దేవుని వాక్యం చెప్పాలి. హల్లెలూయా. నేనైనా సరే, మీరైనా సరే. చాలా మంది పాస్టర్లు అంటున్నారు, అయ్యా మీరు సువార్త చెప్పడానికి వెళ్ళొద్దు. మొన్న ఒక పాస్టర్ గారిని చంపేశారు, భయంకరంగా చంపేసి తెల్లబొట్టు వేసేశారు కదా. హల్లెలూయా. ఎంత భయంకరం అంటే సువార్త చెప్పడానికి ద్వారం లేవు. ఎంతో భయంకరమైన సమాజంలో, ప్రపంచంలో మనం ఉంటున్నాం. అయితే మనం దేనికి భయపడవద్దు.
హల్లెలూయా. వాళ్ళు ఎలా వెళ్ళారంటే తలబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని వెళ్ళారు, అందుకే వాళ్ళు చంపేశారు. మనం ఎలా వెళ్ళాలంటే తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని వెళితే వాళ్ళు చూసి మనం చంపుతారు. అలాగే వెళ్ళకూడదు, వారి వల్లే వెళ్ళాలి మనం. ఏమంటే వారి వల్లే మనం వెళ్ళి మనం తెల్లబట్టలు కాకుండా మామూలు వస్త్రాలు వేసుకుని వారి దగ్గరికి వెళ్ళి అమ్మా బాగున్నారా తిన్నారా అని వాళ్ళతో చిన్నగా సంభాషణ చెప్పాలి. మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, అంత మంచిగా ఉందా అని మనం ఏం చేయాలండి? గ్రేసమ్మ గారు, అమ్మ స్వామి గారు, అయ్యా ఏం చేయాలండి? అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇలాగ తెలుసుకొని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే ఈ దగ్గర పాటు అందరూ మన మందిరానికి వస్తారు. హల్లెలూయా. అలాగే దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అలాగ మనం చర్చి మన మందిరం అభివృద్ధి పడాలంటే, ఆత్మ నడిపించబడాలంటే మనం అలాగ చేయాలి. అలాగ చేసినప్పుడు మనం అలాగ ఆశ పెట్టుకొని మన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అనేక మంది నడిపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో అమ్మా మన కుటుంబంలో ఏ ఆశ కలిగి, ఏ ఇబ్బంది కలిగి, ఇది కావాలి అది కావాలని మనం ఆశపడుతున్నామో, మన కోరికలు కలిగి ఉన్నామో అవన్నీ తీర్చబడాలంటే దేవుడు మనతో మాట్లాడాడు. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. చెప్పండి అమ్మా వెంకటమ్మ గారు, 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. వేటి మీద ఆశ పెట్టుకోవాలి, మన ఆశలు కోరికలు తీర్చబడతాయి అని దేవుడితో మనతో మాట్లాడాడు. మొట్టమొదటి చెప్పండి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. రెండోదిగా చెప్పండి, చాలా చక్కగా చెప్తున్నాడు. రెండోదిగా చెప్పాలి, మొట్టమొదటిగా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. రెండోది వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి. చాలా సంతోషం, వాక్యం మీద ఆశ. మూడోది సువార్త చెప్పాలనే ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ఆశ మనం కలిగి ఉన్నప్పుడు, ఈ కోరిక మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చూద్దామండి ఒకసారి కీర్తన గ్రంథము 20వ కీర్తన, కీర్తన గ్రంథం 20వ కీర్తన, 20వ కీర్తన, కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో మనం చూసినప్పుడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇవన్నీ చేస్తే, ఈ ఆశకి ఈ కోరిక మనం కలిగి ఉంటే, మనం దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? నీ కోరికను నీ ఆశను దేవుడు సిద్ధింపజేస్తాడంట. నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడంట. హల్లెలూయా. నీ కోరిక మీ ఆశలన్నీ కూడా దేవుడి సఫలపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి మీద ఆశ పెట్టుకుందాం. హల్లెలూయా. దేవుడి వాక్యం మీద ఆశ పెట్టుకుందాం. హల్లెలూయా. సువార్త చెప్పాలన్న ఆశ కలిగి ఉండి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు దేవుని స్తుతించాలనే ఆశ, ఆ తృష్ణ మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకున్న ఆశలన్నీ సిద్ధింపజేసి మన ఆలోచన, మన కుటుంబంలో చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ తీరుస్తాడు మన యేసయ్య. ఎప్పుడు దేవుడి మీద ఆశ, వాక్యం మీద ఆశ, అలాగే సువార్త చెప్పాలని ఆశ మనం కలిగి ఉన్నప్పుడు అవన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఒక భక్తుడు ఉన్నాడండి. ఈ భక్తుడి గురించి నేను ముగిస్తాను. విలియం కేరీ అనే భక్తుడు. ఆ విలియం కేరీ అనే భక్తుడు, అతనికి భార్య, పిల్లలు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, కుమార్తె కావచ్చు. ఉంటే ఆ కుమారుడికి జ్వరం వచ్చింది. ఆయన చేసే పని ఏంటంటే దేవుని వాక్యాన్ని రాయాలి, దేవుని వాక్యాన్ని ముద్రించాలి. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుని వాక్యం ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఈ బైబిల్ ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఆ విలియం కేరీ ఈ బైబిల్ మనకు ముద్రించారు. హల్లెలూయా. 40 మంది ప్రవక్తలు రాశారు, దేవుడు రాయించారు పరిశుద్ధాత్ముడు. అయితే ఈ బైబిల్ ఈ ప్రపంచానికి ఎలా వచ్చిందంటే విలియం కేరీ అనే భక్తుడు ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఆ విలియం కేరీ అనే భక్తుడు ఎంత ప్రయాసపడ్డాడంటే బైబిల్ రాస్తున్నాడు, ముద్రిస్తున్నప్పుడు తన కుమారుడికి జ్వరం వచ్చింది. భార్య చెప్పింది, అయ్యో కుమారుడికి జ్వరం వచ్చింది, నువ్వు ఎప్పుడు ఈ పని మీద ఉన్నావా అని ఆ భార్య చెప్పినప్పుడు ఈ పని మీద ఉండి ఆయన రాస్తా ఉన్నాడు, చేస్తా ఉన్నాడు, ఎంతో కష్టపడతా ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే గ్యాస్ కొంచెం లీక్ అయ్యి మంటలు వచ్చి ఆయన చేస్తున్న ప్రయత్నంలో ఆ మొత్తం ఆయన సగం ముద్రించాడు, మొత్తం ఆ రూమ్ అంతా కాలిపోయింది. ఎంతో ప్రయత్నం చేశాడు, రూమ్ అంతా కాలిపోయింది, అన్నీ కాలిపోయాయి. అయితే ఆయన ఏం చేశాడు, అలా కాలిపోయిన వెంటనే తన కుమారుడు చనిపోయాడు, జ్వరం వచ్చింది. ఈయన ఈ ప్రయత్నంలో ఉన్నాడు, తన కుమారుడు జ్వరం వచ్చి చనిపోయాడు. తర్వాత ఈ భార్య
ఎంతంటే ఎంతో ఇబ్బంది పడుతుంది. కుమారుడు చనిపోయాడు, ఇక్కడ ఆయనేమో బైబిల్ రాస్తాను ముద్రిస్తానని అక్కడ ఉండిపోయాడు. ఆ రూమ్ అంతా కాలిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లే వారికి. ఆమె కూడా కొన్ని రోజులైన తర్వాత ఆమె చనిపోయింది. ఇప్పుడు ఒక్కడే మిగిలాడు. ఆయన ఆశ ఏంటి? ఆయన కోరిక ఏంటి? నేను తప్పకుండా బైబిల్ ముద్రించాలి, నేను తప్పకుండా దేవుని వాక్యం రాయాలి, అనేక మంది బిడ్డలకు దేవుని వాక్యాన్ని అందించాలి, దేవుని వాక్యం స్వస్థపరిచేది, దేవుని వాక్యం బాగు చేసేది. దేవుని వాక్యం ఉంటేనే మన ఈ లోకంలో బ్రతకగలుగుతాం. దేవుని వాక్యం లేని బ్రతకలేము కదా. దేవుని వాక్యం లేని అనేక మంది రక్షణ పొందలేదు కదా. దేవుని వాక్యం లేని చాలా మంది ముందుకు రాలేదు కదా. అందుకే ఆయన ఆశ ఏంటి? తప్పకుండా నేను వాక్యాన్ని ముద్రించాలి. ఆయన ఆశతో మళ్ళా ప్రయత్నం చేశాడంట. అలా ప్రయత్నం చేసి తర్వాత బైబిల్ ముద్రించేశాడు. హల్లెలూయా. కుమారుడు చనిపోయాడు, బాగా చనిపోయాడు. ఆయన ఉన్న సమస్తం కాలిపోయి అన్ని కోల్పోయాడు. కానీ ఆయన ఆశ ఏంటి? దేవుని మీద ఆశ కలిగి ఉన్నాడు. ఆయన దేవుని మీద తృష్ణ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నాడు. సువార్త విషయమే ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం వేగంగా పరిగెత్తే వాక్యం. ఆ వాక్యం అనేక మంది తెలుసుకుంటారు, రక్షణ పొందుతారు, ఆయన రాజ్యంలో ఉంటారు అని ఆయన ఆశ, ఆ కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ముద్రించగలిగాడు. ఈ రోజు ఈ బైబిల్ గ్రంథం మన అందరి చేతిలో ఉందంటే ఆ విలువ కేర్ చేసిన ప్రయత్నం వల్లే. హల్లెలూయా. ఆ విలువ కేర్ చేసిన ఆ కృషి వల్లే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి, దేవుడు ఆయన చేసిన ఆ కృప, అనిపించిన కృప ద్వారా ఆ వాక్యం అంతా ముద్రించేసి అనేక మందికి ఇచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉందంటే అది విలియం కేరీ వల్లే. హల్లెలూయా. విలియం కేరీ వల్లే. ఆయన ఆశ దేవుడి మీద కలిగి ఉన్నాడు కాబట్టి అలా చేయగలిగాడు. తర్వాత ఆయన కుమారుడు పోయినా, భార్య కోల్పోయినా అనేక మంది ఆత్మను రక్షించగలిగాడు. చెప్పకుండా ఒకసారి హల్లెలూయా. అనేక ఆత్మను రక్షించగలిగాడు. తర్వాత ఆయన ఆ భార్యను, ఆ కుమారుడిని పరలోకంలో చూశాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చూశాడు. హల్లెలూయా. అదొక ఎదురుచూపు, అదొక నిరీక్షణ. ఆయన ఆశ ఏంటి? దేవుడి మీదే, వాక్యం మీదే, సువార్త మీదే కలిగి ఉన్నాడు కాబట్టి అనేక మంది రక్షణ పొందారు, అనేక మంది మారుమనసు పొందారు, అనేక మంది బాప్తిస్మం పొందారు, అనేక మంది దేవుడిని తెలుసుకోగలిగారు, అనేక మంది చేతిలో దేవుడి వాక్యము ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా, మన దేవుడి మీద ఆశ కలిగి, వాక్యం మీద ఆశ కలిగి, అలాగే సువార్త విషయం మీద ఆశ కలిగి ఉంటే మన ఆశలు, మన కోరికలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు. హల్లెలూయా. ఒకసారి కళ్ళు మూసుకుందాం.